ఈనాటి దివ్య బలి పూజను సమర్పించేవారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, పాడి పంటలను అభివృద్ధి పరచమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సుబ్బారాయుడు మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నిఖిల్ తేజాకి వీసా త్వరలో రావాలని మరియు దైవ జ్ఞానమును బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. అనారోగ్యంతో బాధపడుతున్న ఏరవ శౌరెడ్డికి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఏరువ జోసెఫ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో పాపశాపాలు తొలగిపోవాలని మరియు మౌనిక జోసెఫ్ వంశీలకు మంచి ఉద్యోగాన్ని దేవుడు ప్రసాదింపచేయమని, అన్షిక మేరీకి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పి సురేష్, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిస్ ఐసీ మినిస్ట్రీ అభివృద్ధి కోసం మరియు ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న పరిచర్యలో దేవుడు తోడ్పడి ఉండాలని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయాలని మరియు టీం మెంబర్స్ అందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని మరియు అన్ని రకాల శోధల నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానాలు దయచేయమని, సాత్విక్ యాత్విక్లను జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాలాకి త్రాగుడు నుండి విడుదలను దయచేయమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, నీలిమాకి మరి గర్భంలో ఉన్న బిడ్డను దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సునీల్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణి వసంతరావుకి మంచి ఆయురారోగ్యం దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, యోహానుకు మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చక్రవర్తికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన బందరాయప్ప ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, బంద సుందరమ్మకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి బిడ్డలు, మనవళ్లను, మనవరాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని బంద సుందరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదా. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదా. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం.
స్తోత్ర బలి అర్పించదము మంచి యేసు మేలు చేసెను స్తోత్ర బలి అర్పించదము మంచి యేసు మేలు చేసెను ఉన్నత సింహాసనముపై ఆసీనుడై ఉన్న వ్యక్తిని దేవదూతల బృందము ఆరాధించుటను నేను గాంచితిని. వారందరూ ఏకమై స్తుతి గీతములను ఇట్లు పాడిరి. ఇతని రాజ్యాధికారము నిత్యము ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్నటువంటి మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరుతున్న ప్రతి బిడ్డను దీవించమని, మనందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని ఈ దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. రెండు చేతులు జోడించి ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకునే మహాకృపను దయచేయమని మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సమక్షములో నిలచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపుము. నీ చిత్తమును మేము తెలుసుకుని దానిని ఆచరణయందు పెట్టుటకు కావలసిన ధైర్యమును, విశ్వాసమును కలిగి ఉందుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వచనముల వరకు. ఈ మహాసాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును, మనలను పెనవేసుకొని ఉన్న పాపములను వదుల్చుకొని మన ఎదుటనున్న పరుగు పందమున నిశ్చయముతో పరుగిడుదుము. మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణతను ఒసుగువాడును అయిన
ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను లక్ష్యపెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనమునకు కుడిప్రక్కన కూర్చుండి ఉన్నాడు. ఆయన ఎట్టి పాట్లు పడెనో, పాపాత్ముల పగనెట్లు సహించెనో ఆలోచింపుడు. కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు, నిరాశ పడిపోవలదు. మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందినంతగా ఎదురింపలేదు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాకు వచనముగా ఉండెను, యేసయ్యా వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గము చూపును ఈ శుభవచనం, నిత్య జీవము వసగును ఈ శుభవచనం. ఆదిలో వాకు ఉండెను, వాకు వచనముగా ఉండెను, యేసయ్యా వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గము చూపును ఈ శుభవచనం, నిత్య జీవము వసగును ఈ శుభవచనం. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మార్కు శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి 43వ వచనం వరకు. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా
ప్రార్థనా మందిరాధ్యక్షులలో ఒకడగు యాయిరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములను ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిములాడెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక పెచ్చు పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జనసమూహములో నుండి ఆయనకు వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థతరాలగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తాను స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రములను తాకిన వారెవ్వరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను. ఈ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తాకినది ఎవరో తెలుసుకొనవలెనని ఆయన నలుదెసలా తేరిపార చూసెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకాయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయి రమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిరాధ్యక్షుడగు యాయిరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిరాధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకుము, విశ్వాసము కలిగియుండుము అని పలికెను. పిదప పేతురును యాకోబును అతని సోదరుడగు యోహానును మాత్రమే తన వెంట తీసుకుని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూసి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఏలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. ఆయనను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చేయి పట్టుకుని, తల్లి తాకిమి అనెను. ఓ బాలిక, లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను. ఆమె 12 ఏళ్ల ప్రాయము గలది. అది చూసిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికిని వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫిబ్రవరి మాసము మొదటి మంగళవారపు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, అలాగే ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను కూడా దీవించాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, భారతదేశపు సువార్థికుడు, గొప్ప మిషనరీ పునీత జాన్ బ్రిటో గారి యొక్క పండుగను తల్లితిరి సభ ఈరోజు ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉంది. ఈయన జేసు సభ గురువులకు సంబంధించినటువంటి ఒక గురువు. పోర్చుగల్ దేశం నుండి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను చదివి కట్టుబాట్లన్నింటినీ కూడా పరిశీలించి
ఇక్కడ సువార్త పరిచర్య జరగాలంటే ఈ యొక్క భారతదేశపు సాంప్రదాయాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ సాంప్రదాయాల ప్రకారము దేవుని యొక్క సువార్తను బోధించాలి. వాళ్ళ కట్టుబాట్లను గౌరవిస్తూ సువార్తను బోధిస్తే ఎక్కువ మంది దేవుని బిడ్డలుగా చేరే గొప్ప అవకాశం ఉంటుందని ఇక్కడ భారతదేశపు సాంప్రదాయాలను, పద్ధతులను అన్నిటిని కూడా చదివి గొప్ప సువార్త పరిచర్య చేసినటువంటి భారతదేశపు అపోస్తలుడుగా పిలువబడిన పునీత జాన్ బిట్టో గారి జీవితాన్ని మనం పరిశీలించబోతూ ఉన్నాం. ఆయన క్రీస్తు శకం 1647వ సంవత్సరంలో పోర్చుగల్ దేశంలో జన్మించి 1693వ సంవత్సరంలో ఆయన మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భారతదేశపు అపోస్తలుడుగా, గురువుగా, వేద సాక్షిగా ఆయన మరి ఎంతగానో సేవలు చేసి మరి దేవునికి ఇష్టమైనటువంటి, ప్రియమైనటువంటి మరి సేవకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రియ సహోదరులారా, ఈయన తమిళనాడులో ఎక్కువగా పనిచేసి అక్కడున్నటువంటి హైందవుల మధ్యలో, అక్కడున్నటువంటి ధనిక పేద తారతమ్యాలు జరుగుతున్నటువంటి ఆ సమయంలో వాళ్ళందరినీ ఐక్యపరచాలని, వాళ్ళందరినీ కూడా దేవుని బిడ్డలుగా మార్చాలి అని వారి యొక్క రూపంలోనే, వాళ్ళ యొక్క భాషలకు తగినట్లుగా, వారి యొక్క పద్ధతులకు తగినట్లుగా తన వస్త్ర శైలిని కూడా మార్చుకుని ఆ పద్ధతుల ప్రకారం సువార్తను బోధించినటువంటి గొప్ప వ్యక్తి పునీతుడు జాన్ బిట్టో గారు. ప్రియ సహోదరులారా, మరి ఆ సాంప్రదాయం ప్రకారం సువార్తను బోధిస్తూ గొప్ప సేవకుడుగా, గొప్ప వైద్యుడుగా, గొప్ప స్నేహితుడుగా, గొప్ప సేవకుడుగా వాళ్ళ మధ్యలో పనిచేస్తూ ఉంటే అనేక మంది ఆయన బోధనకు ఆకర్షించబడ్డారు. అనేక మంది ఆయన బోధిస్తూ ఉంటే ఆ వాక్యాన్ని వినటానికి వచ్చి జ్ఞానస్థానాన్ని స్వీకరించి ఎంతోమంది మరి దేవుని బిడ్డలుగా అయినటువంటి సందర్భం అది. ప్రియ సహోదరులారా, ఒకవైపు నానాటికి క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతుంటే రెండవ వైపు ఆయనకు శత్రువులు కూడా ఎక్కువైపోయి ఉన్నారు. ఆయనను ఏ విధంగా నేను అంతమొందించాలి, దేశంగానే దేశం నుండి వచ్చి మన భారతదేశ సాంప్రదాయాలన్నింటినీ కూడా వమ్ము చేస్తూ ఉన్నారు, కొల్లగొడుతూ ఉన్నారు, అందరినీ కూడా క్రైస్తవులుగా మార్చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆయనను చంపడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధంగా ప్రయత్నాలు చేసి ఆయనను కట్టి బంధించి మరి కాళ్ళు పైకి తల కిందకు పెట్టి తల నరికి చంపినట్లుగా చరిత్ర తెలియజేస్తుంది. ప్రియ సహోదరులారా, భారతదేశానికి వచ్చి భారతదేశం కొరకు ఎంతగానో శ్రమించి ఎంతో మందిని దేవుని బిడ్డలుగా చేసి ఇక్కడ ప్రేమ దైవ రాజ్యాన్ని స్థాపించి ఇక్కడే మరణించినట్లుగా మరి చరిత్ర తెలియజేస్తుంది. విచిత్రం ఏమిటంటే, ఏ స్థలంలోనైతే ఆయనను శిరచ్ఛేదన గావించారో, ఏ స్థలంలోనైతే ఆయనను బహిరంగముగా హత్య చేశారో, ఏ స్థలంలోనైతే ఆయన నెక్తురు మరకలు ఆ భూమి మీద పడ్డాయో ఆ ప్రాంతం అంతా కూడా ఎర్రగా మారిపోయినట్లుగా, అక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా ఎర్రగా మారిపోయినట్లుగా, అక్కడ ఈనాటికి కూడా మరి ఆ స్థలం అలాగే ఉన్నట్లుగా చరిత్ర తెలియజేస్తుంది. ఈరోజు వరకు కూడా ఎంతో మంది టూరిస్టులు, ఎంతో మంది అనేక దేశాల నుండి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ జాన్ బిట్టో గారిని హత్య చేసినటువంటి స్థలం ఇంకా ఆ మట్టి అంతా కూడా ఎర్రగానే ఉండటం గమనించి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒక దైవ సేవకుడు కార్చినటువంటి ఆ రక్తం ఆ ప్రాంతం అంతా కూడా నిండిపోయిందని, ఆ ప్రాంతం అంతా కూడా అదే ఎర్ర రంగులో ఉండిపోయిందని ఈరోజు వరకు చరిత్ర తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాణాలను సహితం లెక్క చేయకుండా దేవుని కోసం, దేవుని స్వార్థ కోసం ఆయన తన ప్రాణాలను బలిగా పెట్టుకుని ఎంతమంది ఎన్ని విధాలుగా ఆయనను చంపడానికి ప్రయత్నం చేసినా ఎవరికి భయపడకుండా ముందుకు సాగిపోయినటువంటి వ్యక్తి పునీత జాన్ బిట్టో గారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు చిన్న చిన్న సమస్యలకు దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాం. చిన్న చిన్న బాధలకు దేవుడే లేడని చెప్తూ ఉన్నాం. అనుకున్నవి జరగకపోతే మనం మళ్ళీ దేవుని ఆరాధించడానికి, గుడికి వెళ్ళడానికి కూడా ఇష్టపడినటువంటి ఈ పరిస్థితుల్లో
పునీత జాన్ బిట్టో గారు మనందరికీ ఒక ఉదాహరణగా, ఒక సాక్షిగా, ఒక రక్త సాక్షిగా మిగిలి ఉన్నారు. నీవు నిజంగా ప్రభువును ప్రేమిస్తే ఆయన కోసం ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు వచ్చినా నీవు జయించడానికి, యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉండాలి. అప్పుడే నీవు నిజమైనటువంటి దేవుని బిడ్డగా, నిజమైనటువంటి దేవుని సాక్షిగా నీవు పిలువబడతావు అని ప్రియ సహోదరులారా ఈనాటి మరి ఆయన జీవిత చరిత్ర మనందరికీ తెలియచేస్తోంది. కాబట్టి మనం కూడా అలాంటి గొప్ప భక్తి, విశ్వాసాన్ని దయచేయమని, ప్రభు కోసం జీవించే భాగ్యాన్ని దయచేయమని, ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా ఆయనలాగా మరి జీవించే యోగ్యతను మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే 2 గొప్ప స్వస్థతలను మనం చూస్తూ ఉన్నాం. 2 గొప్ప అద్భుత కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ప్రయాణం చేస్తూ ఉండగా ప్రార్థనా మందిరాధ్యక్షుడగు యాయీరు ఎంతో దూరము నుండి యేసు ప్రభును ఎత్తుక్కుంటూ వచ్చినట్లుగా ఆయన కనబడగానే ఆయన పాదములపై పడి, అయ్యా, నా కుమార్తె ఇంటి దగ్గర మరణావస్థలో ఉంది, మీరు వచ్చి ఆమె మీద హస్తాలు ఉంచినా ఆమె తప్పకుండా బ్రతుకుతుంది అని ఎంతో విశ్వాసముతో ఆ ప్రార్థనా మందిరాధ్యక్షుడు యేసు ప్రభుని ఇంటికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, అదే సమయంలో యేసు ప్రభు ఆ యాయీరు ఇంటికి వెళుతున్నటువంటి మార్గ మధ్యములో అనేక మంది జనసమూహము ఆయనను చూడడానికి, ఆయన ఎలా ఉంటాడో చూడడానికి, ఆయన చేసే అద్భుతాలు చూడడానికి, ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్య గొప్ప కార్యాలు చూడడానికి జనాలు గుంపులు గుంపులుగా ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అదే సమయంలో ప్రియ సహోదరులారా, 12 సంవత్సరాల నుంచి రక్తసార వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు ఆ దారిన వెళుతున్నాడని గమనించి, ఇదిగో నాలో ఉన్నటువంటి రోగము తగ్గాలి అంటే కేవలం ఆ ప్రభు ద్వారా మాత్రమే, ఆ రక్షకుడు ద్వారా మాత్రమే, ఆ పరమ వైద్యుడి ద్వారా మాత్రమే కానీ ఏ మనుషుల వల్ల కాలేదు అని ఎంతో బాధతో, వేదనతో ఆ ప్రభువును చూడాలని పరుగులు తీసింది. జనసమూహంలో ఉన్నటువంటి ప్రభువును, గుంపుల మధ్యలో ఉన్నటువంటి ప్రభువును, ఆ దారుణ పరుగున వెళ్ళిపోతున్నటువంటి ప్రభువును అందుకోవాలి, తన బాధను చెప్పుకోవాలి, స్వస్థత పొందుకోవాలని ఆశపడింది ఆ యొక్క రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీ. అయినప్పటికీ ప్రియ సహోదరులారా, జనసమూహంలో ఉంది, జనసమూహంలో ప్రభు ఉన్నారు. ఆ జనసమూహంలో నుంచి వెతుక్కుంటూ వెళ్ళి ఇక లాభం లేదు, ఆయనతో మాట్లాడే అవకాశం నాకు దొరకదు, ఇంతమంది జనాలలో ఆయనతో పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడే సమయం నాకు దొరకదని, ఇదిగో ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవునితో నేను మాట్లాడకపోయినా ఆ శక్తి కలిగిన దేవుని తాకిన వస్త్రాలను నేను తాకితే చాలు నాకు స్వస్థత లభిస్తుంది అని విశ్వాసముతో ఆ యొక్క వస్త్రాలను తాకటం, వెంటనే ఆమెలో ఉన్నటువంటి రక్తస్రావం నిలిచిపోవటం, స్వస్థత పొందుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పట్ల విశ్వాసం ఉంచి ధైర్యముగా ఉంటే ఎలాంటి అసాధ్యమైన కార్యాలైనా సాధ్యమవుతాయని ఈనాటి పట్టణాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఈ యొక్క సంఘటన జరుగుతూ ఉండగా ఆ యొక్క సంఘటన ముగించుకుని యాయీరు ఇంటికి ప్రయాణం చేస్తూ ఉన్నారు, శిష్య సమేతంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈలోపు యాయీరు ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి ఈ విధంగా వర్తమానాన్ని పంపించారు. అయ్యా, నీవు ఆ ఇంటికి వెళ్ళనవసరం లేదు, ఆ యాయీరు కుమార్తె మరణించింది, ఇక మీరు ఆయనను శ్రమ పెట్టవద్దు అని చెప్పి యాయీరుతో పలుకుతూ ఉన్నారు. మీ సహోదరులారా, విశ్వాసంతో ముందుకు వెళుతున్నాడు యాయీరు. నా ప్రభు నా ఇంటికి వస్తే చాలు నా కుమార్తె బతుకుతుందని ముందుకు వెళుతున్నాడు యాయీరు. కానీ ఈలోపే మరణ వార్త విన్నాడు. ఆమె చనిపోయిందని వినగానే ఎంతో ఆధైర్యంతో కుంగిపోతూ ఉన్నాడు యాయీరు. ఆ యొక్క విశ్వాసంతో వచ్చినటువంటి యాయీరు, ఎంతో ఆశతో వచ్చినటువంటి యాయీరు, ఆ జీవితంలో ఆయన మనస్సులో నిరుత్సాహం రాకూడదని, ఆయన కృంగిపోకూడదని, ఆయన విశ్వాసము తప్పకుండా అతనికి మేలు జరుగుతుంది అని ప్రభు పలుకుతున్నాడు. యాయీరు, నీవు అధైర్యపడవద్దు, నీ ఇంటికి వెళదామని చెప్పి యాయీరుతో ఇంటికి ప్రయాణమయ్యను. నీ సహోదరులారా, యాయీరు ఇంటి చేరుకోగానే
అక్కడ మరణ మృదంగం మోగుతుంది, ఏడుస్తూ ఉన్నారు, కేకలు పెడుతున్నారు, గోలు పెడుతూ ఉన్నారు. ప్రభువుకు తెలుసు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని. ఆయన చెప్తున్నాడు, ఆమె మరణించలేదు, ఆమె నిద్రిస్తుంది అని చెప్పినప్పుడు హేళన చేశారు. ఆయన గురించి చాలా తక్కువగా మాట్లాడుకుని ఉన్నారు. ప్రియ సహోదరులారా, చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన నమ్మిన వారికి ఇంకా అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రభు లోపలికి వెళ్ళి ఆమె మీద చేయి పెట్టి తల్లి తాకిమి అని పలకగానే ఆ పవిత్ర మూర్తి యొక్క నోటిలో నుంచి వచ్చినటువంటి ఆ స్వరం, ఆ గంభీరమైనటువంటి దేవుని వాణి ఆ మరణించినటువంటి ఆ బిడ్డలో ప్రవేశించి ఆయన ఆ బిడ్డను జీవముతో లేపింది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని స్వరాన్ని విన్న వారికి నూతన జీవం. బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని నీవు వింటే నీ జీవితంలో చనిపోయినటువంటి ఆ యొక్క ప్రాణం మళ్ళీ లేచి వస్తుంది. ఆశలు కోల్పోయినటువంటి జీవితంలో మళ్ళీ నూతన ఆశలు రేకెత్తించబడతాయి. కాబట్టి ఆ ప్రభు స్వరాన్ని వినడానికి, ఆ ప్రభు యొక్క మాట ప్రకారం జీవించడానికి, ఆ ప్రభును విశ్వసించడానికి మనం ప్రయత్నం చేస్తే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ప్రభు స్వరం మనల్ని బ్రతికిస్తుంది. ఆ దేవుని వాక్కు మనల్ని బ్రతికిస్తుంది. ఆ ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసం మనల్ని బలపరుస్తుంది. మనం ఎక్కడ కుంగిపోకుండా, ఓడిపోకుండా మనందరినీ కూడా ముందుకు నడిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభు దగ్గరికి ఏ సమస్యతో నీ వచ్చినా, ఏ బాధతో నీ వచ్చినా, నీకున్నటువంటి విశ్వాసము ద్వారా సమస్తాన్ని నీవు పొందుకుని వెళ్తావు. నీవు నిరాశతో తిరిగి వెళ్ళవు, కన్నీటితో నీవు తిరిగి వెళ్ళవు, సంతోషంగా కంతులు వేసుకుంటూ నీవు వెళతావని ఈనాటి పట్టణాలు మనకు తెలియచేస్తున్నాయి. యాయూరు ఎంతో ఆశతో వచ్చాడు, మధ్యలో మరణ వార్త విన్నాడు, అయినా కూడా ఆయన జీవితంలో ప్రభు మేలు చేశాడు. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న రక్తస్రావ స్త్రీ ఎంతో విశ్వాసముతో వచ్చింది, ఆశతో వచ్చింది. ఆయన వస్త్రాలను తాకింది, ఆమె విశ్వాసము ఆమెను స్వస్థపరిచింది. ప్రియ సహోదరి సహోదరులారా, నీ విశ్వాసం ఎంత గొప్పది, నా విశ్వాసం ఎంత గొప్పదో ఈరోజు మనమందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. విశ్వాసం ఉంటే చాలు, దానికి తగినటువంటి క్రియలు ఉంటే చాలు, పవిత్రత ఉంటే చాలు, తప్పకుండా దేవుని యొక్క కార్యాలకు మనమందరం కూడా వారసులు అవుతాం, భాగ్యులు అవుతాం, అలాగే అదృష్టవంతులం అవుతాం. కాబట్టి ఈరోజు ఆ గొప్ప విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని, ఏ సమస్య వచ్చినా, బాధ వచ్చినా మనుషుల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళడానికి ముందు దేవుని దగ్గరకు పరిగెత్తుకుని వెళితే తప్పకుండా దేవుడు మన జీవితంలో విజయాన్ని దయచేస్తాడని ఈనాటి పట్టణాలు మనందరినీ ఓదారుస్తూ ఉన్నాయి, మనందరినీ బలపరుస్తూ ఉన్నాయి. ఆ గొప్ప విశ్వాసాన్ని పొందుకోమని ఆహ్వానిస్తున్నాయి. అలాంటి మంచి మనసును దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. పునీత జాన్ బిట్టో గారి యొక్క పండుగ సందర్భంలో ప్రభా, మీకోసం ఆయన దేశం వదిలి భాష నేర్చుకుని, సాంప్రదాయాలు నేర్చుకుని, ఈ యొక్క సాంప్రదాయాల ప్రకారం ఏ విధంగా సువార్తను బోధించి అనేక మందిని నీ శిష్యులుగా మార్చారో, మేము కూడా ప్రభా జ్ఞానస్థానం పొందినటువంటి మేము మా బాధ్యత ప్రకారం మేము కూడా మా ఇరుగు పొరుగు వారికి సువార్తను బోధిస్తూ, మంచి విలువలను బోధిస్తూ, మీ ప్రియమైన బాటలో నడిపించే మంచి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మీకోసం రక్తాన్ని చిందించాడు, ఆ స్థలాన్ని రక్తముతో తడిపి నేను చివరి వరకు కూడా మీకోసమే నేను యుద్ధం చేస్తానని గొప్ప సేవకుడిగా, పునీతుడిగా నిరూపించాడు. మాకు కూడా అలాంటి గొప్ప విశ్వాసాన్ని దయచేయని ప్రభా. ఎలాంటి సమస్యలు వచ్చినా, బలహీనతలు మమ్మల్ని వెంటాడినా, ఇలాంటి బాధలు, అవమానాలు, ఇబ్బందులు కలిగిన మీకోసం ముందుకు సాగిపోయే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా, మరి ఈరోజు సువిశేష పట్టణంలో మీరు చేసిన గొప్ప అద్భుతాలు, ఊహించినటువంటి కార్యాలు ప్రభువా, ఈ లోకంలో ఏ మనిషి కూడా చేయలేనటువంటి గొప్ప అద్భుతాలు. విశ్వాసము ద్వారా యాయూరు తన కుమార్తెను బతికించుకున్నాడు. విశ్వాసము ద్వారా 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ స్వస్థత పొందుకుంది. అలాంటి గొప్ప విశ్వాసాన్ని మాకు కూడా దయచేయండి దేవా.
మా విశ్వాసాన్ని తొలగించండి, మమ్ము దినదినము బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని దీవించండి ప్రభువా. మరి ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు పెట్టించిన ప్రతి బిడ్డను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలను, వెళుతున్నటువంటి బిడ్డలను, వెళ్ళబోతున్న బిడ్డలను దీవించండి. చదువుకుంటున్న చిన్నారి బిడ్డ మొదలు అందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభు, అనేక బంధకాల్లో, పాపంలో, శాపంలో, రోగాలతో కొట్టిమిట్టాడుతున్న వారందరినీ కూడా స్వస్థపరచమని, అనేక ఇబ్బందులు ప్రభు, ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల భయాలు, బాధలు, వేదనలతో, కుటుంబ సమస్యలతో, అప్పుల సమస్యతో, అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్య మా విశ్వాసాన్ని బలపరిచి మమ్మందరినీ కూడా మీ బిడ్డలుగా ఆశీర్వదించమని, అనేకమైనటువంటి మేలులు మా జీవితంలో, కుటుంబంలో చేయమని ఈ మనలన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తూ ప్రభా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరిన వారందరూ కూడా దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఫలింపచేసావు ప్రభువా. మోడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు, నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదర, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము.
ఓ ప్రభువ, మేము నీకర్పించుచున్న ఈ బలి నీకు ఆమోదయోగ్యము అగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసముతో చేయు ప్రార్థనలు సత్వరముగా చవిచూతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించి ఈ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి. ఏ బాధలు, ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోవాలి అని ఆ ప్రభువును ప్రత్యేకంగా అడిగి వేడుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు.
దినముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజాబలి పెట్టిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి కుటుంబాలను వారి బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని కోరిన బిడ్డలను ఆశీర్వదించమని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించమని, అనేక రకరకాల సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, వ్యాధులతో సతమతమవుతున్న ప్రతి బిడ్డను కూడా స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ ఛానల్ అభివృద్ధి కొరకై పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారికి ఉదార స్వభావాన్ని బట్టి ఉదారంగా బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. వారి జీవితంలో ఉన్నటువంటి అన్ని ఉద్దేశాలను నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి. అనేక బంధకాల్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్ని తెలుగు మరియ మాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ చేతుల పైకి లేపి మన ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని మౌనంగా విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
కలుగునుగాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీళ్ళుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనుండును గాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను పరిహరించి మోక్షానికి చేర్చడానికి లోకానికి వచ్చినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికి నిత్య జీవన శాంతి సమాధానం ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్.
ఓ సర్వేశ్వర, నీవు జీవపు చలమవు, నీ వెలుగు వలననే మేము వెలుగును గాంతుము. 36వ కీర్తన 9వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, దీన మనసుతో మేము నిన్ను ప్రార్థించుచున్నాము. మమ్ము నీ పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరచితివి. సేవాపూరిత జీవితము ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము.